హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కానీ మనం తిరుమలకు సంబంధించినటువంటి సమాచారం చూస్తే వైకుంఠ ఏకాదశి ఆల్రెడీ 30వ తారీఖు ఈ నెలలో వస్తుంది. ఈ నెల 30వ తారీఖు వస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మనకి ఇప్పుడైతే భక్తుల రద్దీ తక్కువ ఉంది. ఎందుకంటే చాలామంది వైకుంఠ ఏకాదశికి టికెట్లు బుక్ చేసుకోవాలి అని చెప్పేసి అప్పుడు బుక్ చేసుకున్నారు. సో ఇప్పుడు అందువలన రష్ తక్కువ ఉంది. ఇప్పుడు ఎవరైనా దర్శనం చేసుకున్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఎట్లంటే తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగా ఉంది. నిన్న బుధవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. పెద్దగా వేచి ఉండకుండానే ఏడుకొండల స్వామిని భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు. గత 2 రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువ ఉంది. మొన్న వచ్చినటువంటి దిత్వా తుఫాను ప్రభావంతో తిరుమల జిల్లాపై చాలా ప్రభావం ఉంది. మొన్న వర్షాలు ఎక్కువ పడినాయి. వర్షాలు ఎక్కువ పడిన దానివల్ల అప్పుడు కూడా మనకి కొంచెం భక్తుల రద్దీ చాలా తక్కువైపోయింది. సో అది కూడా ఒక ప్లస్ పాయింటే. ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళకి ఇప్పుడు రష్ తక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు. సో తిరుపతి జిల్లాపై ప్రభావం ఎక్కువగా చూపడంతో భక్తుల రద్దీ కొంత మేరకు తగ్గింది. అయితే నేడు భక్తుల రద్దీ తగ్గినప్పటికీ వచ్చే శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే మోస్ట్లీ ఈ రోజు నుంచి మళ్ళీ రష్ పెరిగిపోవచ్చు. ఎందుకంటే తిరుమల ఏ విధంగా అంటే ఒక రోజు రష్ తగ్గిందంటే నెక్స్ట్ రోజు 2 రోజులంతా ప్రజలు ఫుల్గా వచ్చేస్తారు. అదే తిరుమల యొక్క ప్రత్యేకత. భగవంతుని చూడలేకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ఓకేనా, అందుకోసం ఎవరు ఆయన వచ్చి అక్కడ నిలబడుకొని విగ్రహం అయిండేది. ఒక మానవుడి రూపంలో భగవంతుడే వచ్చి నిలబడుకొని విగ్రహం అయిండేది. ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ఆయనతో పెట్టుకుంటే అంతే, ఎవరు నిలబడలేరు. మనం మనుషులు శాశ్వతం ఏం కాదు కదా. సో తక్కువ సంఖ్యలో తిరుమలలో ఇటీవల వర్షం కూడా ఎక్కువగా పడతా ఉంది. ఈ వర్షం ఎప్పుడు పడుతుంది తిరుమలలో? ఎప్పుడు పడతానే ఉంటుంది తిరుమలలో. పవిత్ర పుణ్య ప్రదేశం. ఎప్పుడు చూసినా మీకు వర్షం తిరుమలలో పడతానే ఉంటుంది. మంచు కూడా ఎక్కువగా కురుస్తుంది. ఈ సమయంలో ఘాట్ రోడ్లో ప్రయాణం ప్రమాదకరమని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే త్వరలో వైకుంఠ ద్వార దర్శన ప్రారంభం కానుండటంతో ఇప్పుడు సహజంగానే భక్తుల రద్దీ కొంత తగ్గుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. అదే నేను చెప్పిన విధంగా వైకుంఠ ఏకాదశి ఉంది కదా, సో అందుకు టికెట్ బుక్ చేసుకుంటారు. సో దానివల్ల వచ్చేసి మనకి రష్ తక్కువ ఉండొచ్చు. కాకపోతే వేరే ఎప్పుడు కూడా రష్ తక్కువ ఉండేది. అది తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ అంటే. ఓకేనా, వచ్చిన భక్తులకు సులువుగానే వసతి గృహాలు కూడా లభిస్తున్నాయంట ఇప్పుడు. కానీ ఈ వారం తర్వాత మళ్ళీ మనకేమీ లభించవు. అంత రష్ అయిపోతారు. 4 కంపార్ట్మెంట్లలోనే జనాలు ఉన్నారంట. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని వచ్చేసి 4 కంపార్ట్మెంట్లో మాత్రమే భగవంతుని యొక్క దర్శనానికి వేచి ఉండారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా సర్వదర్శనం క్యూ లైన్ విషయానికి వస్తే మనకి ఉదయం టోకన్ లేకుండానే ప్రవేశించే భక్తులకు కూడా కేవలం 4 గంటల్లోనే శ్రీవారి యొక్క దర్శనం అయితే అయిందంట నిన్న. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్గా అయితే మనకి న్యూస్ చెప్తా ఉంది. ఇంకా టైం స్లాట్ దర్శనం గురించి కనుక మనం చూసినట్లయితే భక్తులకు కేవలం 3 గంటల సమయం మాత్రం పడుతుంది. టైం స్లాట్ భక్తులు అంటే ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకొని వచ్చింటారు వాళ్ళకి టైం చూసుకొని. అటువంటి వాళ్ళ కోసం కేవలం 3 గంటల్లో వచ్చేసి వాళ్ళకి దర్శనం అయితే అవుతుందంట. అది కూడా చెప్తున్నారు. ఇంకొచ్చేసి ప్రత్యేక 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసినటువంటి భక్తులకి కేవలం గంటలోనే దర్శనం అయితే అయిపోయిందంట. అంటే ఇది బుధవారం గురువారం సంబంధించినటువంటి సమాచారము. ఈరోజు శుక్రవారము, ఈ రోజు నుంచి మళ్ళా తిరుమల ఫుల్ రష్ అయిపోతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే తిరుమల ఒక రోజు తగ్గిందంటే ఇంకా రెండో రోజు ఫుల్గా అయిపోతారు. మళ్ళీ లాస్ట్ మంత్లో నేను మా కొడుకుది తలనీలాలు సమర్పించేదానికి 11 నెలల్లో పోయినాము. మేము ఇక్కడ న్యూస్ చూసుకొని పోయినా, నేను తక్కువగా ఉంది కదా రష్ అని చెప్పేసి. అది కూడా నేను పోయింది ఎప్పుడు గురువారం బయలుదేరిన. ఓకేనా, రష్ తక్కువ ఉంది అనుకో. కొండ కిందకు పోయే వరకు కూడా ప్రజలు ఎవరిని అడిగినా రష్ తక్కువ ఉంది, దర్శనం సులువుగా అవుతుందండి. పైన పోయి గుండ్లు కొట్టుకునే వరకు కూడా రష్ తక్కువ ఉంది, సులువుగా ఉందండి. పోతా ఉంటే సర్వదర్శనం టోకన్లకి ఇప్పుడు క్యూ పెంచినారులేండి. లాస్ట్ వరకు పెంచినారు. ఇప్పుడు సుమారుగా 5 కిలోమీటర్ల వరకు నడాలి. అంత క్యూ లాంగ్, ఇప్పుడు చాలా లాంగ్ క్యూ. అంత దూరం నడిచి ఆ పిల్లోల్ని ఎత్తుకొని పోయి ఆ క్యూలో వచ్చేపాటికి ఒళ్ళంతా అలిసిపోయింది. కానీ లాస్ట్లో మనము ఎంత బాధపడినా కూడా శ్రీవారిని ఒక్కసారి కనులారా చూసిండామంటే ఆ బాధ, ఆ ఫీలింగు, అది ఉండేది మొత్తం వెళ్ళిపోతుంది. అదే కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క అనుభూతి. ఆయన్ని చూసినామంటే మనము స్వామి నీ చెంతకు చేరుకున్నాము అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది కళ్ళల్లో. అది మనం ఎంత బాధపడి ఇంకోటి ఏమంటే మనకి వచ్చే కిక్ ఏమో తెలిసిన, మనము ఎంత బాధపడి పోయి భగవంతుని చూస్తే అంత అనుభూతి కలుగుతుంది. అంత ఈజీగా భగవంతుని చూస్తే కూడా మనకి అంత అనుభూతి కలిగి, క్యూ లైన్లో రష్లో పడి లేచి పోతేనే ఆ మజా. అప్పుడే మనం భగవంతుని అంత ప్రీతిగా ప్రేమగా చూడగలుగుతాం స్వామి అని చెప్పేసి. ఓకేనా,
నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి జనాలు చూస్తే 64,684 మంది భక్తులు అయితే దర్శించుకున్నారు. వీరిలో వచ్చేసి 20,515 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న మాత్రమే తిరుమల శ్రీవారి ఉండి ఆదాయం చూస్తే 3,75,00,000 రూపాయలు వచ్చిందని చెప్పేసి టీటీడీ గవర్నమెంట్ అయితే చెప్తోంది. గైస్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా నచ్చింటే లైక్ చేయండి. మీరు తిరుమల శ్రీవారి భక్తులైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అభిమానిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎప్పుడు కూడా కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయని అనుకుంటున్నాను.